హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ దాదాపు 45 లక్షల మందికి ప్రభుత్వం నుంచి సంచలన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి అందించబోతున్నారు. అయితే వాస్తవానికి ఈ పెన్షన్లకు సంబంధించి ఎంక్వైరీ అనేది ప్రారంభం కావడం జరిగిందనమాట. సో ఎవరి పెన్షన్లు తొలగించబోతున్నారు, ఎవరి పెన్షన్లు అనేది ఉండబోతుంది, నెల పెన్షన్లు ఇక ఎంత మొత్తంలో ఇవ్వనున్నారు, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా టాప్ 5 అంశాలకు సంబంధించి ముఖ్య అంశాల గురించి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోను చివరి వరకు చూడండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే నవంబర్ 18వ తారీఖు అండి. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద నల్ల కలర్ బటన్లో సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుందన్నమాట, వెంటనే లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదామండి డైరెక్ట్గా. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎలక్షన్కి సంబంధించి సంచలన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రజాపాలన వారోత్సవాలు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆ తర్వాత నిర్వహించాలని చూస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి డిసెంబర్ 1వ తేదీ నుంచి అంటే డిసెంబర్ 9వ తేదీ వరకు కూడా తెలంగాణ ప్రజాపాలన వారోత్సవాలు అయితే నిర్వహించబోతున్నారు చెప్తున్నారు. ఇక డిసెంబర్ 2వ వారం అనగా 14-15 తేదీల్లో షెడ్యూల్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. గతంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు అయితే నిర్వహించారు, కానీ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త విధానంతో ముందుగా సర్పంచ్ ఎలక్షన్ తర్వాత ఎన్నికలు నిర్వహించి మరికొంత సమయం తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు అయితే నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో దాదాపు స్థానికంగా సంస్థల పాలక పదవి కాలం అనేది ముసి దాదాపు 20 నెలలు అయితే కావస్తుంది. ఇక బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లు ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టుకి వెళ్ళడం, తర్వాత హైకోర్టుకు వెళ్ళడం, ఇక ఇవన్నీ కూడా పెండింగ్లో ఉండడంతో మరోసారి దీనికి సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ఇక కేంద్రం వద్ద పెండింగ్లో అయితే ఉండడం, పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది మొత్తం మీద. సో ఇక ఇప్పటికే 50% మించి రిజర్వేషన్లు అమలు చేద్దని హైకోర్టు అయితే స్పష్టం చేయడం, దీనికి సంబంధించి కేసు అనేది ఈ నెల 24వ తారీఖున విచారణ జరగనుంది. హైకోర్టు ఎలా తీవ్రంగా అంటే ఎలా ఉండబోతుంది తీర్పు అనే దానిపైన ఆసక్తికరంగా నెలకొంది. సో ఇక మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్లకు సంబంధించి అఫీషియల్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో తప్పనిసరిగా అందరూ చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అన్నమాట. సో ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సో వీరికి సంబంధించినటువంటి పెన్షన్లకు సంబంధించి తనిఖీ లేదంటే పెన్షన్లకు సంబంధించి కరెక్ట్గా వీరికి ఇవ్వాలా ఇవ్వకూడదు అని చెప్పేసి ఎంక్వైరీ అనేది నడుస్తుందన్నమాట. సో ఏం చెప్తున్నారు ఏందనేది దీనికి సంబంధించి ప్రముఖ దినపత్రికలు కూడా వచ్చిందనమాట. సో ఇక వచ్చేసి మనకు ఇప్పటివరకు ఏం చేశారంటే ఉపాధి హామీ పథకంలో సామాజిక తనిఖీ కరువు పని చేసినప్పుడు పైసలు కరెక్ట్ ఇస్తున్నారా లేదని చెప్పేసి దాంతోపాటు తనిఖీలు అయితే చేశారు కదా. ఇకపైన పెన్షన్ల విషయంలో కూడా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందన్నమాట. ఇకపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అనర్హులను ఏరివేసేందుకు గాను చర్యలు అనేది వేగవంతం చేయడం జరిగిందనమాట. అయితే ఇటీవల చాలామంది అయితే ఎదురు చూస్తున్నట్లుగానే ప్రతి నెల పెన్షన్లు ప్రత్యేక విధానంలో అందిస్తున్నారు. గతంలో చూసుకున్నట్లయితే వేలిముద్రల ద్వారా డైరెక్ట్ ఫోన్లో అంటే మనకు సంతకం చేసేది ఇచ్చేవారు, తర్వాత యాప్ అనేది తీసుకురావడం, తర్వాత ఎవరైతే ఇలా గతంలో మరణించిన వారికి సంబంధించిన డీటెయిల్స్ అదైతే వెబ్సైట్లో కావచ్చు ఇక అప్డేట్ కాకపోవడం, దాంతోపాటు సరైన డీటెయిల్స్ రాక ఇలా చాలామంది పెన్షన్లు పొందుతున్నారు అని చెప్పేసి చేతివాటం చూస్తున్నారని చెప్పడంతో ఇలాంటి కొత్త టెక్నాలజీ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే మొత్తం మీద పెన్షన్లకు సంబంధించి పాత అంటే 2-3 నెలల కంచి చూసుకున్నట్లయితే మనకు ఫేస్ అనేది ముఖ కదలికల ద్వారా స్కాన్ చేసిన తర్వాత మనకు పెన్షన్లు అయితే అందిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారు ఏంటంటే అనర్హులను పెన్షన్లు తీసుకుంటున్నారనే ఫిర్యాదులు రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువగా వచ్చిందనమాట. సో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఈ 4 పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఎక్కడ అయిందనే దానిపైన ఆదిలాబాద్ జిల్లాలో మావాల మండలం, అదేవిధంగా వనపర్తి జిల్లాలో ఆత్మకూరు మండలం, సూర్యాపేటలో వచ్చేసి పురపాలిక, కరీంనగర్లో వచ్చే నగరపాలిక సంస్థ ఎంపిక చేసిన ఈ 4 పట్టణాల్లో ముందుగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక అయితే చేశారనమాట. ఈ పట్టణాల్లో మొదలంగా స్టార్టింగే ఎంక్వైరీ అయితే చేస్తారనమాట. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటనేది దానిపైన చూసినట్లయితే స్పష్టత ఇచ్చారనమాట. ఇందుకు సంబంధించి ముఖ్యంగా ఈ నెల 17వ తారీఖు అంటే ఆల్రెడీ
నిన్న నుంచే స్టార్ట్ అయిందనమాట. రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి అధికారులు ఆ ప్రాంతాలకు వెళ్ళి తనిఖీ చేసి ప్రభుత్వానికి వారు అర్హులా కాదా, సో ఎవరెవరి మీద ఫిర్యాదు వచ్చింది, మొత్తం అన్ని పెన్షన్లు అనేది ఎంక్వైరీ అయితే చేస్తారు. సో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11 రకాల పెన్షన్లు అయితే పొందుతున్నారు. మొత్తం మీద 45 లక్షల మంది అయితే పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి ఎవరైతే ఉద్యోగాలు చేస్తుంటారో వారికి పెన్షన్ అనేది ఇవ్వకూడదు కాబట్టి, దాంతోపాటు ఇక ఉద్యోగుల పిల్లలకు సంబంధించిన హ్యాండిక్యాప్డ్ ఉండి చాలామంది పెన్షన్ పొందుతున్నారు. దాంతోపాటు ఉద్యోగులు కూడా హ్యాండిక్యాప్డ్గా ఉండి పెన్షన్లు అయితే పొందుతున్నారు. అటువంటి వారికి ఎంక్వైరీ చేస్తారు, వారికి అయితే పెన్షన్ ఇవ్వరు. రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఉంటారు, వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్తో పాటు ఇటు ఆసరా పెన్షన్లు కూడా పొందుతున్నారు అన్నమాట. సో అటు ఎవరున్నా కూడా తల్లిదండ్రులు పిల్లలు ఎవరున్నా కూడా వారిని ఎంక్వైరీ చేసి అనర్హులుగా భావిస్తారనమాట. సో 4 చక్రాల వాహనాలు ఉన్న వారికి కూడా తొలగిస్తారనమాట. చాలామంది ముఖ్యంగా కార్లు బస్సులు అటువంటి వారు ఉన్న వారికి తొలగిస్తారు. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మెయిన్గా వచ్చేసి ఎక్కువ భూమి మీద కూడా తొలగించడం జరుగుతుంది. వచ్చేసి 7 ఎకరాల వరకు కృషికి 4 ఎకరాల వరకు తరి ఉన్న కూడా వారి పెన్షన్ నుంచి క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. సో ఇక కొంతమందికి మినహాయింపు ఇచ్చారు, ఎందుకంటే ట్యాక్సీ అనేది నడుపుకుంటారు కాబట్టి కారు. సో అటువంటి వారందరికీ ముఖ్యంగా మినహాయింపు అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఎక్కువగా ఆదాయం పొందుతున్న వారు వారిని కూడా పెన్షన్ నుంచి అయితే అనర్హులు అన్నమాట. ఇక పట్టణ ప్రాంతంలో 2 లక్షల పైగా ఆదాయం సంవత్సరానికి పొందినా కూడా గ్రామీణ ప్రాంతంలో వచ్చేసి 1,50,000 వరకు అలాంటి వారిని కూడా తెలుస్తారు. ఇదే పెద్ద పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు, వ్యాపారులు, కాంట్రాక్టులు ఇలాంటి వారు కూడా ఎక్కువ మొత్తంలో ఆదాయం వస్తుంటుంది కాబట్టి అటువంటి వారు కూడా అనర్హులు అవుతారన్నమాట. సో ఇక ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక జిల్లాకు సంబంధించి క్లియర్గా అప్డేట్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే కరీంనగర్ ఆ జిల్లాకు సంబంధించి కావచ్చు, నకిలీలకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి సదరం సర్టిఫికేట్లో అధికారులు చేతివాటం చూపించడంతో సదరం సర్టిఫికేట్ల కోసం 10,000 నుంచి 20,000 ఇలా అయితే పొందే ప్రయత్నం చేశారు కాబట్టి, సో ఇక నకిలీ సర్టిఫికేట్లు పొంది దివ్యాంగ పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో సదరం సర్టిఫికేట్కు దానికి వైకల్యానికి సంబంధించి 2 కూడా మ్యాచ్ కావాలన్నమాట. అటువంటి వారికి మాత్రమే ఉంచుతారు, మిగతా వారు క్యాన్సిల్ చేస్తారనమాట. ఇక పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇవి మొత్తానికి స్టార్టింగ్ 4 పట్టణాలు అయితే సెలెక్ట్ చేశారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇక గ్రామాల వారిగా పట్టణాల వారికి అయితే ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తారనమాట. సో అక్కడ ఎలా జరుగుతుంది ఏంటి దీన్ని అన్ని పరిశీలించిన తర్వాత నివేదిక ఆధారంగా దాని తర్వాత వచ్చేసి కొత్త వారు కూడా అవకాశం అయితే ఇవ్వబోతున్నారో తెలుస్తుంది ఆసరా పెన్షన్లకు సంబంధించి. సో ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు మరి వాస్తవానికి ఎప్పుడు అందిస్తారు ఏందానిపైన ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇవ్వాల్సి అయితే ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెల అయినా పెన్షన్లు కొత్త పెన్షన్లు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నారన్నమాట. ఈ నెల 19వ తారీఖున అంటే ఎల్లుండి ముఖ్యంగా మనకు మహిళలకు సంబంధించి చీరలు అనేది పంపిణీ అయితే చేయబోతున్నారన్నమాట. సో ఇక ఇప్పటికే 50 లక్షల చీరలు సిద్ధం కావడం జరిగింది. మరొక 10 లక్షల చీరలు అయితే త్వరలో సిద్ధం చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇక ప్రభుత్వం అనుకున్నట్లు అయితే తప్పనిసరిగా నవంబర్ 19వ తారీఖున చీరల పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నారు. ఇక ఏదైతే డిసెంబర్ వరకు ఈ కార్యక్రమం అయితే కొనసాగబోతున్నట్లు అప్డేట్ అయితే అందించారనమాట.